సోషల్ స్టడీస్, టెట్ ప్రీవియస్ పేపర్స్ బిట్స్. సౌర కుటుంబంలోని శక్తికి మూలం ఏమిటి? ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి చంద్రుడు, ఆప్షన్ డి ఏది కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సూర్యుడు. సౌర కుటుంబంలోని శక్తికి మూలం సూర్యుడు. నెక్స్ట్, సూర్యుని నుంచి నిరంతరం విడుదల చేయబడే శక్తిని ఏమంటారు? సూర్యుని నుండి నిరంతరం విడుదల చేయబడే శక్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ సౌర వికిరణం, ఆప్షన్ బి సౌర స్థిరాంకము, ఆప్షన్ సి సౌర పవనము, ఆప్షన్ డి ఏది కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సౌర వికిరణము. సూర్యుని నుంచి నిరంతరం విడుదల చేయబడే శక్తిని సౌర వికిరణము అంటారు. నెక్స్ట్, సూర్యుని వ్యాసము భూమి వ్యాసము కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది? సూర్యుని వ్యాసము భూమి వ్యాసము కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది? ఆప్షన్ ఏ 50 రెట్లు, ఆప్షన్ బి 100 రెట్లు, ఆప్షన్ సి 150 రెట్లు, ఆప్షన్ డి 500 రెట్లు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 100 రెట్లు. సూర్యుని వ్యాసము భూమి వ్యాసము కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, భూమికి సూర్యునికి మధ్య సగటు దూరం ఎంత? ఆప్షన్ ఏ 149.5 మిలియన్ కిలోమీటర్లు, ఆప్షన్ బి 148 మిలియన్ల కిలోమీటర్లు, ఆప్షన్ సి 180 మిలియన్ల కిలోమీటర్లు, ఆప్షన్ డి 200 మిలియన్ల కిలోమీటర్లు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 149.5 మిలియన్ల కిలోమీటర్లు. భూమికి సూర్యునికి గల మధ్య సగటు దూరం 149.5 మిలియన్ల కిలోమీటర్లు. నెక్స్ట్, సూర్యుడు విడుదల చేస్తున్న శక్తిలో భూమి ఎన్నవ వంతు గ్రహిస్తుంది? సూర్యుడు విడుదల చేస్తున్న శక్తిలో భూమి ఎన్నవ వంతు గ్రహిస్తుంది? ఆప్షన్ ఏ 1000వ వంతు, ఆప్షన్ బి 2000 మిలియన్లలో 1 వంతు, ఆప్షన్ సి 10,000 మిలియన్లలో 1 వంతు, ఆప్షన్ డి ఏవీ కావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2000 మిలియన్స్లో 1 వంతు. సూర్యుడు విడుదల చేస్తున్నటువంటి శక్తిలో భూమి 2000 మిలియన్లలో 1 వంతు గ్రహిస్తుంది. నెక్స్ట్, సూర్యపుటము గురించి క్రింది వాటిలో వాస్తవమైనది ఏది? ఆప్షన్ ఏ భూమి ఉపరితలాన్ని తరంగాల రూపంలో చేరుతుంది, ఆప్షన్ బి హ్రస్వ తరంగాలైన అతినీలలోహిత తరంగాలు, ఆప్షన్ సి దీర్ఘ తరంగాలైన పరారుణ తరంగాలు, ఆప్షన్ డి పైవన్నీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్, సగటు భూమి నిమిషానికి 1 చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణంలో ఎన్ని క్యాలరీల శక్తిని గ్రహిస్తుంది? ఆప్షన్ ఏ 10 క్యాలరీలు, ఆప్షన్ బి 5 క్యాలరీలు, ఆప్షన్ సి 2 క్యాలరీలు, ఆప్షన్ డి 20 క్యాలరీలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 5 క్యాలరీలు. సగటు భూమి నిమిషానికి 1 చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణంలో 5 క్యాలరీల శక్తిని గ్రహిస్తుంది. నెక్స్ట్, భూమి గ్రహించే ఈ సూర్యపుటము పరిమాణాన్ని ఏమంటారు? భూమి గ్రహించే ఈ సూర్యపుటము పరిమాణాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సౌర వికిరణం, ఆప్షన్ బి సౌర స్థిరాంకము, ఆప్షన్ సి సౌర పవనము, ఆప్షన్ డి ఏదీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సౌర స్థిరాంకము. భూమి గ్రహించే ఈ సూర్యపుటము పరిమాణాన్ని సౌర స్థిరాంకము అని అంటారు. నెక్స్ట్, కొత్త చిగుళ్లతో ప్రకృతి పచ్చగా ఉండే ఋతువు ఏది? ఆప్షన్ ఏ హేమంత ఋతువు, ఆప్షన్ బి గ్రీష్మ ఋతువు, ఆప్షన్ సి వసంత ఋతువు,
ఆప్షన్ డి శీతాకాలం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వసంత ఋతువు. కొత్త చిగుళ్లలో ప్రకృతి పచ్చగా ఉండే ఋతువు వసంత ఋతువు. నెక్స్ట్, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించు దేశం ఏది? అర్ధరాత్రి సూర్యుడు ఉదయించు దేశం ఏది? ఆప్షన్ ఏ హాలాండ్, ఆప్షన్ బి ఫిన్లాండ్, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి జపాన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నార్వే. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించు దేశము నార్వే. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు, ప్లీజ్ లైక్స్ ఇవ్వండి.